ఈరోజు మేము మా తాతయ్య హస్తికలు కలపడానికి అయితే శ్రీకూర్మం వచ్చామన్నమాట. మా తాతయ్యకి ఫ్యామిలీ అంతా కలిసి గ్యాదర్ అయ్యి మంచిగా వంటలు వండుకొని మొత్తం అన్ని కూడా ఇంట్లోనే వండుకొని తినడం కానీ అందరూ ఒకే దగ్గర ఉండి ఫ్రీగా ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి మేము అందరం ఎంతమంది అయితే మనవలం ఉన్నామో అందరం కలిసి వెళ్ళామన్నమాట. సో అక్కడ కార్యక్రమం చేయాల్సినవన్నీ కూడా మా డాడీ వాళ్ళంటే ముగ్గురు అన్నదమ్ములు కలిసి అవైతే వాళ్ళు చూసుకున్నారు. ఇంకా మొత్తం ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ కలిసి అక్కడ వండుకొని భోజనాలన్నీ చేసేసి మిగిలిపోయిన వంటలన్నీ కూడా ఇంకేవైనా సరే అక్కడ వదిలేసి ఇంటికైతే వెళ్ళాలంట. కంపల్సరీగా నాన్ వెజ్ అయితే వండుకోవాలంటండి. తిన్నా తినకపోయినా సరే ఖచ్చితంగా ఆ రోజు అయితే తినాలంట. అక్కడ కొన్ని తోటల్లాగా ఉంటాయి అనమాట. సో తోటల్లోకి వెళ్ళి ఎవరి వంటలు వాళ్ళు వండుకుంటారు అనమాట, ఎవరి ఫ్యామిలీ వాళ్ళు. సో ఇక్కడ మనకి కర్రలు గటన్ని అన్ని అక్కడే అమ్ముతారు, కావాల్సిన సామాన్లు కూడా అన్ని అక్కడ అమ్ముతారు అనమాట శ్రీకూర్మం దగ్గరలోని. సో అవన్నీ కూడా మేము కొనేసుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చాము. గిన్నెలు గట్ట మేము ఇంటి దగ్గర తీసుకుని వచ్చామండి. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా వంటలు చేయడంలో స్పెషలిస్ట్లేనమాట. ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెయ్యేసి ఒకరు కొయ్యడం, ఒకరు కడగడం, ఒకరు వంట చేయడం. సో మొత్తానికి వంట అయితే 1 అవర్ లో కంప్లీట్ అయిపోయింది. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ ఒకరు అక్కడ వంట చేసుకుంటున్నారు అనమాట. పొయ్యి ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి మేము కొనుక్కొని తెచ్చుకుని కర్రలు పెట్టేసి వంట అయితే చేసేసాము. ఇంక ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత వచ్చిన దారిలోనే ఇంటికైతే వెళ్ళిపోయాము.